ఫ్రెండ్స్ చాలామంది నన్ను అడిగారు, కొన్ని అప్డేట్ చేసినప్పుడు అంటే మొబైల్ అనేది అప్డేట్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్లో మా మొబైల్ పాడైపోయింది అని అడిగారు. దీనికి ఆన్సర్ ఏంటంటే అవును, పాడైపోద్ది. కొన్ని సపోర్ట్ చేయని మొబైల్ పాడైపోతాయి. డ్యామేజ్ బిల్ నెంబర్, ఐఎంఈ నెంబర్ ఎగిరిపోతాయి, అంటే పాడైపోద్ది మొత్తం. సో ఫ్రెండ్స్, ఎక్కువ వరకు అప్డేట్ చేయకండి. మీరు ఎక్స్పీరియన్స్ ఉంటేనే అప్డేట్ చేయండి. అప్డేట్స్లో అంటే మీరు రామ్స్ మార్చాలనుకున్నారు, అది చాలా ఇల్లీగల్ పని. రామ్స్ అనేది మార్చకూడదు ఎక్కువగా. దానివల్ల రామ్స్ చేంజ్ అయ్యి మొబైల్ అనేది పాడైపోతుంది. అయితే మీరు బేటా టెస్టర్ అయితే, మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే, మీరు టెక్ అనుకుంటే మీరు రామ్స్ చేంజ్ చేయండి. దానికి రీజన్ ఉంటుంది, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అయితే ఫ్రెండ్స్, మీరు ఎక్కువగా సాఫ్ట్వేర్స్ని అప్డేట్ చేయకండి. అంటే యాప్స్ సాఫ్ట్వేర్ అని కాదు, మీ మొబైల్ సాఫ్ట్వేర్. అంటే మీ సెట్టింగ్స్లోకి వెళ్తే సాఫ్ట్వేర్స్ అవైలబుల్, వాడు ఇచ్చే అప్డేట్స్నే మీరు అప్డేట్ చేయండి. వాళ్ళు ఇచ్చే అప్డేట్స్నే, సిస్టమ్ డివైస్ ఇచ్చే అప్డేట్స్. బయట అప్డేట్స్ డౌన్లోడ్ చేసి ఇక్కడ సిస్టమ్ అయితే అప్డేట్ చేయకండి. ఎంఐయుఐ ఎక్కువగా, ఎంఐయుఐ అనేది ఇప్పుడు పాపులర్. అది స్మూత్ ర్యామ్ అండి, మీరు దాన్ని ఇష్టపడతారు ఇన్స్టాల్ చేయడానికి, కానీ అప్పుడప్పుడు డ్యామేజ్ అయిపోతాయి మొబైల్స్. అది ఫ్రెండ్స్, ఇది సేఫ్టీ ప్రికాషన్, జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. నేను నీకు చెప్తున్నాను. సో జాగ్రత్త. మీ మొబైల్స్కి ఏమైనా డ్యామేజ్ అయితే నేను రెస్పాన్సిబుల్ కాదు. అయితే ఫ్రెండ్స్, అప్డేట్ చేయకండి ఎక్కువగా.